హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు 11/81 ఎపిసోడ్ యార్. ఏయ్, నేను చెబుతుంటే అర్థం కదా? నా బాధను కేర్ చేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి? మన రిలేషన్ ఇప్పుడే అందరి ముందు బయట పెట్టేస్తాను. నాకు నువ్వు కావాల్సేవా అంటూ కోపంతో బుసకొట్టింది మేఘ. ఓ బేసిక్గా చెప్పు. అప్పుడు మా మామ జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి విసురుతుంది. నువ్వు నా దగ్గర ప్యూరిటీగా ఉన్నావా? మీ సిస్టర్ గురించి చెప్పకుండా దోబూచులాడావు. ఇప్పుడు ఆత్మలా పట్టుకుని పీడిస్తున్న వాడితో నీకేంటి సంబంధం? నాకేమీ తెలియని నీలో మరో పర్సన్ ఉంది. నువ్వు జెన్యూన్గా లేవు. లేనప్పుడు నేనెందుకు నీ మీద కన్సర్న్ చూపించాలి? అల్జిత్ నా ఫ్రెండ్. వాడికి మంచి చెడులు తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోలేనంత గుడ్డివాడిని నేను అని సీరియస్గా అడిగాడు దేవ్. ఏం మాట్లాడుతున్నావు శివ? నన్ను అనుమానిస్తున్నావా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నిన్ను అంటూ ఎమోషనల్ డైలాగ్ కొట్టింది. పాకెట్లో ఉన్న పిడికిలి గట్టిగా బిగించి, షర్ట్ ఉండడం వల్ల కనిపించడం లేదు కానీ లోపల ఉన్న పచ్చటి నేరాలు ఉబ్బెత్తుగా తేలాయి. బ్లడ్ బాయిల్ అవుతుండగా ఆమె పిచ్చివాగుడికి సహనం కోల్పోయి అంటూ ఏదో అనేలోపు బావ అంటూ పిలుస్తూ వచ్చి ఇద్దరి మధ్య దూరిపోయి గ్రాని నేను పిలుస్తుంది అని చేయి పట్టుకుంది చైత్ర. మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తావే, మేనర్స్ లేదా? మేనర్స్లెస్ బ్రూట్ అంటూ నోరు జారింది మేఘ. మేఘ చెంప మీద చెల్లుని పీకాడు దేవ్. ఒక దెబ్బకి వెళ్ళి పిల్లర్కి డాష్ ఇచ్చింది మేఘ. చంపి పాతేస్తానేమనుకుంటున్నావు అని ఎర్రబడిన కళతో రౌద్రవదనంతో వేలు చూపించి వార్న్ చేశాడు దేవ్. బొగ్గని చేపెట్టుకుని శివ అంటూ బాధగా పిలుస్తూ ఎవరో ఫ్రెండ్ కోసం నన్నే కొడతావంది. హద్దులు మీరు ప్రవర్తిస్తే చంపి పాతేస్తానేమనుకున్నావో? ఒళ్ళు నూరు దగ్గర పెట్టుకో, మైండ్ ఇట్ అని వెళ్ళాడు. సిస్టర్, టంగిచ్చింగ్ని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే ఇదిగో ఇలాగే సన్మానాలు జరుగుతాయి. అయినా ఇలా మాట్లాడేది నువ్వు కాదనుకుంటా, నీలో ఉన్న ఆత్మేమో అని డౌట్గా ఉంది. ఫీల్ అవ్వకు, పాపం నువ్వేం చేస్తావు? నిన్ను పట్టుకు పీడిస్తున్న నీ లవరాత్మ నీతో ఇలాంటి దరిద్ర పనులు చేస్తుంది. చాలా ముందే అబ్బా, కొట్టినా తిట్టినా కొట్టించుకున్నా వదిలిపోవడం లేదు అని దీర్ఘాలు తీస్తూ వెళ్ళింది చైత్ర. మీ అందరంతూ తెలుస్తాను రా, ఏ ఆత్మ నేను చేస్తుందో చూస్తా అని కాలు నేలకేస్తాన్ని చైత్ర ఎక్కడుందో తెలుసుకుని దాన్ని చంపిని గిఫ్ట్గా ప్రజెంట్ చేసి ఈ మేఘ అంటే ఏంటో చూపిస్తా దేవ్, వెయిట్ అంటూ ప్రగల్భాలు పలికింది. టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవ్. శివ ఏమీ తినకుండా వెళ్ళిపోయాడు. అత్తయ్య కోసం అనుకుంటే బాధపడుతున్నాడు అనుకుంటూ ఊర్మిళ అంది రుక్మిణి. అందరి కోసం నా బిడ్డే బాధపడాలి, పరుగులు తీయాలి, ఎవరికి ఏమీ పట్టదు. వాడే అన్ని పెత్తనాలను ఎత్తిన వేసుకుని నలిగిపోతున్నాడు. వేదికి హెల్త్ బాగోకపోతే బాగు చేయించాడు. ఎవరికి పెట్టకుండా వెళ్ళిపోయి ఎంచక్క దేశాలు చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు బాబుగారు. వద్దంటున్నా సంజయం చేసుకుని తన పక్క దులుపుకుని నీ కూతురు వెళ్ళిపోయింది. ఎవరికి చిన్న మాట కూడా చెప్పకుండా అంతా వాడే చక్కదిద్దుతాడు. స్నేహితురాలి మనవరాలను ఇంటికి వచ్చిన దానితోనే సమస్య. దెయ్యం నట్టింట్లో తిరుగుతుంది. ఏ మనశ్శాంతిగా ఉండగలము అని రుక్మిణి మనసు గాయపడేలా మాటల తోటాలు పేల్చింది ఊర్మిళ. ఊర్మి, నువ్వేం మాట్లాడుతుందో తెలుస్తుందా? పిల్లలు చేసిన దానికి వదినమ్మ నిందిస్తే తనేం చేస్తుంది అని అసహనం వ్యక్తం చేశారు భరద్వాజ్. అక్కని నిందించాలని కాదు రాజా, జరిగే చూస్తుంటే పిచ్చెక్కుతుంది నాకు అని ఇరిటేట్ అయ్యింది. చిన్మా, నీ బాధ నాకు అర్థం అవుతుంది. అలా అని అమ్మని బాధ పెడితే ఏం వస్తుంది చెప్పు? తనకేం తెలుసు? బిడ్డల్ని కనగలరు కానీ వాళ్ళ రాతలను కనలేరు అని మీకు తెలుసు. అమ్మని బాధ పెట్టకండి ప్లీజ్. అందరి ఆకలి తీర్చడం తప్ప ఏమీ తెలీదు ఆ రుక్మిణికి అని హక్ చేసుకుంది జాను కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. మీరెవరు బాధపడినా నాకే కష్టం ఊర్మిళ. నువ్వు అనడంలో తప్పు లేదు. వేదులయ్యా అలా ప్రవర్తించారు. ఏం చేయగలని చెప్పు? గద్దించే వయసు దాటిపోయారు. భయం చెప్పాల్సినప్పుడు చెప్పలేకపోయాను. మీరందరూ చూసుకుంటారు అనుకున్నా, చూసుకున్నారు కూడా, కాదు అనను. కానీ వాళ్ళ బుద్ధులు పెడత్రవ పట్టాయి. వాళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నానమ్మా, క్షమించు అని బాధపడుతూ వెళ్ళింది రుక్మిణి. చూశారు రాజా, అక్క ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతుందో. తనని బాధ పెట్టాలని కాదు, దేవు బాధ చూడలేక అన్నాను అంతే అంది ఊర్మిళ. ఆలోచన లేకుండా మాటలు తోలకూడదు ఊర్మి. వెళ్ళు, అమ్మకు ఏం కావాలో చూడు అన్నారు భరద్వాజ్. మౌనంగా చూస్తున్న చైత్ర ఏం చేయాలో కూడా అంత పట్టడం లేదు. లోపల భయంగా కూడా ఉంది. మేఘ చేసే ఎదో పనుల వల్ల తన గురించి తెలిస్తే మరింత అసహించుకుంటుందేమో అని. అలా జరిగితే శివ ఊరుకోడు. తన వల్ల అమ్మ కొడుకు మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని ఊహే తనని మరింత కలవరపెట్టింది. వాళ్ళందరినిచ్చి ఏదో ఫ్యామిలీ డ్రామాస్, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కొరియన్ డ్రామాస్ మించిపోయాయి, దట్ ఎమోషనల్స్ అని చిరాకు పడుతూ తన రూమ్కి వెళ్ళింది మేఘ. జాలీ లైఫ్కి అలవాటు పడి 3 నెలలకోసారి ఇల్లు మొహం చూసే పాపకు ఏం తెలుస్తుంది ఫ్యామిలీ లైఫ్లో ఉండే కమ్మదనం? రూమ్కి వెళ్తున్న మేఘను చూసి మరింత మండిపోయిన చైత్రకి తన స్థానాన్ని ఆక్రమించాలని తన కుటిల ప్రయత్నాలు చూస్తుంటే అసహ్యం కలిగింది. ఇలాంటి దాని మీద నన్ను ప్రాణాలే పెట్టుకుని బాధపడుతున్నావు. ఇది ఎంతగా దిగజారిపోతుందో తెలిస్తే నువ్వు తట్టుకోగలవా అసలు అనుకుంది. చైత్ర భుజం మీద తట్టి, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? పద టిఫిన్ చేద్దు గాని అంత జాను. వద్దు జాను, మనసేమీ బాగోలేదు నాకు. రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం అని రూమ్కి వెళ్ళింది చైత్ర.
ఇలాంటి చిక్కుముడులు ఏ ఫ్యామిలీలోనూ ఉండవేమో చిన్నమామ అన్నట్లు. అన్నయ్య ఎన్ని అని సరి చేసుకుంటూ వస్తాడు, తన పర్సనల్ లైఫ్‌ని కూడా వదిలేసుకుంటున్నాడు అని బాధపడింది జాను. రూమ్‌కి వెళ్లి శుభ్రంగా హాట్ వాటర్‌తో బాత్ చేసి ఆయింట్‌మెంట్ అప్లై చేసుకుని, బాడీ లోషన్ రాసుకుని, నైట్ వేర్ వేసుకుని బయటికి వచ్చి డైరెక్ట్‌గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అన్నీ పెట్టుకుని తాపీగా తినడం మొదలుపెట్టింది మేఘ. చైత్ర కిందకొచ్చేసరికి ఆరాంగా తింటున్న తన అక్కని చూడగానే చిర్రెత్తుకు వచ్చి, తను సహనం కోల్పోతే మరో రచ్చకు దారితీస్తున్నట్లు అవుతుందని ఆమెను కేర్ చేయకుండా రుక్మిణి రూమ్‌కి వెళ్లి ఆవిడతో కాసేపు మాట్లాడి జానుతో కలిసి ఆఫీస్‌కి వెళ్ళింది. మేఘ బిహేవియర్ లియోకి కూడా నచ్చక కోపంగా అరిచాడు. హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి, ఏంటి అరుస్తున్నావు, కుక్కలా ఉండి ఎక్స్ట్రాలు చేస్తే ప్రాణాలు తీస్తా అని కాలుతో తన్ని మరీ రూమ్‌కి వెళ్ళింది. అదంతా చూస్తున్న బాలకృష్ణ గారికి చాలా కోపమే కాదు, ఆమె మీద అసహ్యం కలిగి, ఏంటి ఈ అమ్మాయి మరీ ఇలా తయారైంది అనుకున్నారు. ఆఫీస్లో దాని మీద కోపంతో, నువ్వేమి తినకపోవడం ఏంటి అన్నయ్య అని విసుగు ప్రదర్శించింది జాను. చిన్ను వెళ్ళి పని చూసుకోండి, నాకు హెడేక్గా ఉంది అన్నాడు దేవ్. దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో తోమితే సరి, మరీ నూగు పట్టుకుని కొట్టుకుంటుంది అంది జాను. అప్పుడు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుంది జాను. కంపెనీ సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్లి మన రైవల్స్కి చేరవేస్తుంది. ఆ బాగోతం కూడా అయింది, కావాలంటే మీ అన్నయ్యని అడుగు అంది చైత్ర. ఇంకెన్నాళ్ళు దాన్ని భరించడం, నాకు వచ్చే మంట బండకేసి బాధేయాలని ఉంది అని చిరాకు పడుతూ వెళ్ళింది జాను. ఏంటి శివ ఆలోచిస్తున్నావు, నువ్వు సమయానం పాటించాలని అనుకుంటే కొద్ది సిసికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అలా అని నేను బరస్ట్ అయితే ఏమైనా యూజ్ ఉందా? ఒక ప్రూఫ్ కూడా మన దగ్గర లేదు. ప్రతి ప్లేస్లో నీ నేమ్ యూజ్ చేసుకుంది. చివరకు అన్నంని చంపి అది నువ్వే చేసినట్లు క్రియేట్ చేసి పక్క ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నీ గురించి బయటకు వచ్చిన వితిన్ సెకండ్లో నేను జైలుకి పంపాలని భారీ ప్లాన్తో ఉన్నారు. అందులో వేదాస్తం కూడా ఉంది. అందుకే వాడు ఇంటికి రాకుండా హైడ్ అయ్యాడు. వాడినో పావుగా యూజ్ చేసుకుంటున్నారు. వాడి దృష్టిలో నువ్వే వాడిని మోసం చేసింది, నీతో అలా చేయించింది నేను, అది తెలుసా? వాళ్ళ ప్లాన్ మీ అక్కో ప్లాన్లో ఉన్నారు. ఏది వర్కౌట్ అయితే అటు ఈజీగా జంప్ అయిపోతుంది. బ్లడీ బాస్టర్ అంటూ రౌద్రవదనంతో అన్నాడు దేవ్. ఎందుకు శివ మన మీద ఇంత కక్ష, దానికి నేనేం ద్రోహం చేశాను అని కన్నీళ్ళు కార్చించి చైత్ర. ఈ హెచ్చుని నిన్ను వీక్ చేసుకోకే, ఇలాంటి ఇంకా ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ధైర్యంగా ఉండాలి. మీ ఇద్దరు రూపాలు ఒకటవడం నీకు మైనస్ అయింది, దానికి ప్లస్ అయింది. అందుకే అడ్డమైన వాగుడు వాగుతుంది, నా ముందే ఆటలాడుతుంది. నీకు అక్కేనా అని అనుమానించడానికి కూడా లేదు. రూపాలను చూసి నాకు ఐ లవ్ యూ చెబుతుంటే ఆ రోగ్ దానికి అసలు ఉచ్చం నీచం తెలుసా అని ఆవేశపడ్డాడు దేవ్. ఏమంటున్నావు శివ అని భయం బాధ రెండూ ఒకేసారి దాడి చేయగా వణికే స్వరంతో అడిగింది చైత్ర. అవును, నేను లేకుండా అది బతకలేదంట. మన పెళ్లి మ్యాటర్ బయట పెడతానని బెదిరిస్తుంది. నాతో కలిసి ఇక్కడి నుంచి రూమ్లో ఉంటానంటుంది అని ఈసడించాడు దేవ్. అప్పుడే చెప్పలేదే శివ, ఏమైతే అదే ఉందని చావు చూదును, ఏమనుకుంటుందది అని కోపం తూగిపోయింది చైత్ర. చైత్రని దగ్గర తీసుకుని ఆవేశం కాదు, ఆలోచనతో కొట్టాలి అని పాకెట్ నుండి వేరే ఫోన్ తీసి కాల్ చేసి చెమటలో కార్పించు, అడిలిపోవాలి దెబ్బకు అన్నాడు దేవ్. ఈ వయసుతోనే మాట్లాడినా అంటూ కళ్ళు తుడుచుకుంది. చైత్ర అంటే ఏంటో చూపించు అన్నాడు. ఓకే అని కాల్ చేసింది మేఘకి. ఆరాంగా బెడ్ మీద పడుకుని ఫోన్లో రీల్స్ చూస్తుంది. ఫోన్ రింగ్ అవడంతో ధీరజ్ ఏమో అని అవాయిడ్ చేసింది. మళ్ళీ చేసింది చైత్ర. హెల్త్ బాగోలేదని చెప్పొచ్చు. అంతగారిస్తే ఒక సెల్ఫీ తీసి వాడి మొహాన్ని కొడితే నోరు మూసుకుని ఉంటాడు అని లిఫ్ట్ చేసి నీరసం అంతా గొంతులో పలికిస్తూ హలో అంది మేఘ. ఏంటే బాగా వీక్గా వస్తుంది మాట, ఏ తిండి తినడం లేదా, నా తింటి వాళ్ళు తిండి పెట్టట్లేదా అని వంకరకంది చైత్ర. చైతు అని గవాల్ని బెడ్ మీద ఉండి లేచి డోర్ లాక్ వేసింది మేఘ. మిస్సెస్ దేవాన్షిని మాట్లాడుతున్నా, ఎలా ఉన్నావు స్వీట్ సిస్టర్ని, అలా బాగానే యాక్షన్ చేస్తున్నట్టున్నావు అని వ్యంగ్యంగా అంది. చైతు అబద్ధం చేసుకోకు, నేను నిన్ను సేవ్ చేయడానికి నీలో వచ్చాను, ఎక్కడ ఉన్నావే అంది మేఘ. షట్ అయిపోయి యువర్ ఆంగ్లీ మౌత్ బ్లడీ బగ్గర్, ఏమనుకుంటున్నావే, నువ్వేం చెప్పినా నమ్మే పిచ్చి ముద్దులే కనిపిస్తున్నానే అంటూ కోపం గరిచింది చైత్ర. అయ్యో చైతు, ఎందుకే నన్ను అపార్థం చేసుకుంటావు, ఒకసారి కలుద్దాం, నీకు అన్నీ చెబుతాను, ఇదంతా దేవాన్స్ కుట్ర, నీకు అర్థం కావటం లేదు అంది మేఘ. నా భర్తని మరో మాట అంటే నిలువున గొయ్యి తీసి పాతేస్తాను, ఏమనుకున్నావు, నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. నువ్వు మర్డర్ చేసి ఆ నింద నా మీద వేస్తావే, వస్తాను, నా శివకు అన్ని నిజాలు చెబుతాను. నా వేషంలో ఉన్నావు కాబట్టి తను పోల్చుకోలేకపోయినా ఉండొచ్చు. ఒకసారి నిన్ను టచ్ చేస్తే చాలు, నువ్వు నేను కాదని ఇట్టే గ్రహించేస్తాడు. ఇంకా టచ్ చేయలేదా, ఏ ధైర్యం సరిపోలేదా, చేసి చూడు తగలబడిపోతావు నా భర్త కోపాగ్నికి. ఏమనుకుంటున్నావే మా కోసం, నీ డ్రామాలు కట్టిపెట్టి చేసిన పాపాలను ఒప్పుకుంటే కనీసం జైల్లో అయినా బతికిపోతావు, లేకపోతే నా శివ చేతిలో నీ చావు కన్ఫామ్ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నేను అమ్మా నాన్న కలిశాను, వాళ్ళు నా గురించి బాధ మాత్రమే పడుతున్నారు. అవమాన భారంతో కృంగిపోయేది నీ వల్ల, నీ దరిద్రమైన పనుల కోసం. సో ఇంకోసారి నా మీద నిందలు వేయాలని చూస్తే చంపేస్తా, ఏమనుకున్నావు అని కట్ చేసింది చైత్ర దేవ్ సైగ చేయడంతో.
అదేంటి అప్పుడే కట్ చేయమన్నావే అంటూ అయోమయంగా అనగానే, కాల్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తున్నారే అందుకే కట్ చేయమన్నా. ఇంకో మినిట్ మాట్లాడితే తెలిసిపోతుంది అన్నాడు దేవ్. టెక్నాలజీ ఇలాంటి పనికిమాలిన వెధవలకు బాగా యూజ్ అవుతుంది అని విసుగు ప్రదర్శించింది చైత్ర. బాంబు తయారు చేసింది మంచి కోసమే. దాన్ని చెడుకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది అంతే. ఏదైనా చెడుకే ఉపయోగపడుతుంది అన్నాడు దేవ్. ఏమో శివ, నాకు ఇదేం నచ్చడం లేదు. నా వల్ల కావట్లేదు. ఎన్నాళ్ళు ఇలా దాగుడుమూతలాటలంటూ దేవి అదిలో చేరిపోయింది చైత్ర. దగ్గరకు తీసుకుని, తప్పదురా, ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, కాస్త ఓపిక పట్టు అని లాలనగా అన్నాడు దేవ్. బావా అంటూ వచ్చాడు విదురు. చెప్పు అంటూ తన సీట్లో కూర్చున్నాడు దేవ్. వేద్ ముంబైలోనే ఉన్నాడు. ఫోన్ సిగ్నల్స్ అక్కడ చూపిస్తున్నాయి అని చెప్పాడు. చాలా త్వరగా క్యాచ్ చేసావే. ప్రెసిడెంట్ మెడల్ ఇప్పిస్తాలే అని మంటగా అన్నాడు దేవ్. అదేదో నీ అన్నగాడి మెడలవి. ఇండియాలో ఉండి దుబాయ్లో ఉన్నాను కటింగులు దొబ్బుతున్నాడు కదా అని కచ్చిగా అన్నాడు విదురు. వాడు దుబాయ్ వెళ్ళాడు. వెళ్ళిన వాడిని రప్పించారు అని నిన్నే తెలుసుకున్నాను. ఇండియాలో ఉంటే ఇంకా లేట్ చేస్తావెందుకు శివ, వెళ్ళి తీసుకురా. ఇదంతా చాలా చిరాగ్గా ఉంది అని అసహనంగా అంది చైత్ర. మనం తీసుకురావక్కర్లేదు, వాళ్ళే రప్పిస్తారు, వెయిట్ అన్నాడు దేవ్. తానేమన్నా చిరునవ్వుతో గొర్రెలా తలాడించే తన చెల్లెలు తనని చంపి పాతేస్తా అనేంతవరకు వచ్చిందంటే నమ్మకం కుదరక అయోమయానికి గురైంది. తను చెప్పే అబద్ధాలను గుడ్డిగా నమ్ముతూ చివరకు తను కాదు అనుకున్న పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన చైత్ర, నా శివ నా భర్త అంటూ ప్రౌడ్గా చెబుతుంటే తట్టుకోలేకపోయి. చైతు, నువ్వెంత తెలివి మీరితే ఎలా? ఇదంతా దేవాన్స్ చూసుకునే కదూ. వాడిని నేను నీకు దక్కనివ్వను. అంత ఆస్తి, ఐశ్వర్యం, గట్స్ ఉన్న దేవ్, ప్రేమ అన్నీ ఇక నావే. ఒకసారి నేను ఇచ్చే సుఖం రుచి చూస్తే నిన్ను లెఫ్ట్ లెగ్తో తంతాడు. నాకే సవాలు విసురుతావే. ఈ మేఘాల పుట్టి నాకు మాత్రమే సొంతమైన అందాన్ని నువ్వు షేర్ చేసుకున్నావు. నాకంటే ప్రతి దాంట్లో నువ్వు ఎక్కువ టాలెంట్ చూపిస్తుంటేనే తట్టుకోలేకపోయిందని. దేవు లాంటి మగాడిని మూకుడుగా చేసుకుంటే సాహసిస్తానా? నాకు దక్కకపోయినా నీకు మాత్రం నీ ప్రేమను దక్కనివ్వను చైతు అని క్రియల్గా నవ్వింది. ఎంత తన్నించుకున్నా దీని ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. రియల్గా మనుషులు ఇలాగే ఉన్నారబ్బా. మనీ మైండెడ్గా మారిపోయి ఎథిక్స్ని వదిలేసుకుంటున్నారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.